పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 12 సంవత్సరాలు మీరు ఏం పని చేసిరు, ఏం చేసిరు, అవినీతికి ఎంత పాల్పడారో అది గుర్తించుకోండి. రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఈ గత 2 సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ పనులు ఓర్వలేక మీరు ఏదో పచ్చకామెళ్ళు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు బీఆర్ఎస్ వాళ్ళకు తాము చేసిన అవినీతి అందరు చేస్తున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు చేసిన అవినీతి ప్రజల గుణపాఠం చెప్పి ఈరోజు రాష్ట్రంలో మరియు పరిగి మున్సిపల్లో కూడా ఓటమి పాలు చేసి వాళ్లకు ఏమాత్రం కనువిప్పు కలగడం లేదు. బడ్జెట్ సమావేశంలో కొంతమంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక సామెత ఉన్నది, కోతికు కొబ్బరి చిప్ప దొరికినట్ల చెత్త అది ఎగురులాడుతుంది కదా, అట్లా చెత్త రాజకీయం చేసుకుంటా చెత్త బండిలా చెత్త ఎత్తుకుంటా గౌరవ ఎమ్మెల్యే గారికి ఏదో ఫ్రాడ్ చేసినారని బయటికి వచ్చి మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు, గౌరవ ఎమ్మెల్యే గారిని ఏదో ఒకటి ఉద్దేశంగా ఆయనని బదనాం చేస్తే మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్ల వాళ్ళు పెద్ద ప్రచారం చేసుకుందాం అన్నట్ల మీడియా మిత్రుల దగ్గరికి బయట ఇవ్వడం జరిగింది. బయట వాళ్ళు రౌడీజం లాగా బిహేవ్ చేస్తారు, అదే కౌన్సిల్లో వచ్చి కూడా రౌడీజం లాగా నిన్న పెద్ద గొంతులాగా మేమే తీసుకురాగలం, మేమే పెద్ద ఎత్తున ఉన్నాము అన్నట్లా వాళ్ళు వివరించారు. నేను ఈరోజు మీడియా మిత్రుల దగ్గర చెప్పడం జరుగుతున్నది ఏంటంటే, నిన్న ఏదో ఆరోపణలు చేసినారు ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నదని. గౌరవ ఎమ్మెల్యే గారి హస్తం ఏమన్నా ఉంటే మీరు బాజాబ్తా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే టీపీఓ గారికి రాతపూర్వకంగా ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఖబర్దార్ టీఆర్ఎస్ కౌన్సిలర్లకు చెప్పడం జరుగుతున్నది, మీరు ఏదైనా ఎలిగేషన్ చేసేది ఉంటే బయటికి వచ్చి మమ్మల్ని గుర్తించాలన్నట్టు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు రాతపూర్వకంగా ఇవ్వండి, అది నిరూపించండి. గతంలో మీరు తవ్వండి అని చెప్తున్నారు. గతంలో మీరు ఏమేమి చేసినారో 5 సంవత్సరాల నుంచి మేము కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాము. 100% ఇది అతి తొందరగా మీరు ఏదో చేయాలనుకుంటున్నాం. అంతకుముందే మీరు ఏమేమి చేశారో గతంలో కూడా కౌన్సిల్ ఉండే, చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, మీ అధికారం కూడా ఉండే, అది అన్నీ ఇప్పుడు తీయనికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాం. శాసనసభ మన ఎమ్మెల్యే సార్ గారికి, మన ఇంకా అడిషనల్ కలెక్టర్ అందరూ, మరి మున్సిపల్ కమిషనర్ సార్ అందరి సమక్షంలో జరిగిన బడ్జెట్ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కాబట్టి నిన్న జరిగిన బడ్జెట్ విషయంలో కానీ మనం మాట్లాడుకున్న లోపలంతా యథావిధంగా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు బయటికి పోయి ఏదో లోపం జరిగింది, కమిషనర్ మీద మండి పెట్టడం కానీ మళ్ళీ మొత్తం లూటీ అయింది, ఏదో మున్సిపల్ ఏదో జరుగుతుంది అనేది మొత్తం దుష్ప్రచారం జరిగింది. కాబట్టి ఎటువంటి లేదు. ఎమ్మెల్యే సార్ గిట్ట వాళ్ళకి అన్నారు, మన బడ్జెట్ సమావేశం హాయిగా జరిగింది కాబట్టి మనకు ఇంకా పనులు గిట్ట తెస్తున్నాము, ఇంకా నా ఫండ్లో గిట్ట మీకు గిట్ట పనులు ఇస్తారు అని చెప్పడం గిట్ట జరిగింది. వాళ్ళ గిట్ట కౌన్సిలర్ గిట్ట వాళ్ళ గిట్ట అన్నారు, సరే సార్ ఓకే మా ఊరి మా ఏరియా గిట్ట డెవలప్ కావాలి సార్ అంటే గిట్ట ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్యే సార్ చెప్పిండు ఆల్రెడీ, మీరు మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా కానీ మీకు ఎటువంటి పనులున్నా కానీ నా ఫండ్లకి నేను తెచ్చిస్తా, మీరు అలా ఏమనుకోకండి, మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి మనం ఇంకా డెవలప్మెంట్ కావాలమ్మా అని చెప్పి మరి కొన్ని ఫండ్స్ గిట్టంగా తీసుకొస్తా, డెవలప్మెంట్ చేద్దాం, కలిసి చేద్దాం, అందరం హాయిగా యథావిధంగా చేసుకుందాం, కొట్లాట పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, ఏ పనులు ఉన్నా కానీ నేను ఉంటా, కమిషనర్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, వైస్ అందరూ ఉంటారు, కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పాడు. కానీ మొన్న జరిగి ఇప్పుడు చెట్ల కాడికి 4 లక్షలు పోయింది, ఇది పోయింది అనేది మొత్తం అబద్ధాలు. ఓటేసి గెలిపించిన వాళ్ళకు కాబట్టి వాళ్ళ ఓటేసినందుకు ఓటేసిన వాళ్ళకైనా తెలవాలి. వీళ్ళు ఎమ్మెల్యే సార్ తోటి కానీ నిన్న జరిగిన మీటింగ్లో కానీ కమిషనర్ తోటి కానీ చైర్మన్ తోటి కానీ కలిసిమెలిసి ఉండి ఏదైనా పని తెచ్చుకోవాలి, మంచిగా జరుపుకోవాలని అనుకోవాలి. కానీ బయటికి పోయి ఏదో దుమారం రేపి మేము కార్యకర్తలము, మేము టీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ము కాబట్టి ఇక టీఆర్ఎస్ నుంచి గొప్పగా చెప్పుకోవాలని ఏం లేదు. పరిగిలో ఆల్రెడీ ఇంతకుముందు పరిగిలో ఇప్పుడు
రోడ్లు వేసిండ్రు, గవర్నమెంట్ హాస్పిటల్ ముంగల్కి డామర్ రోడ్ వేసిండ్రు కదా, ఆ బడ్జెట్లో కొన్ని కోట్లు పెట్టిండ్రు పరిగిన, మళ్ళీ పలికి పోతున్నాయి కదా, అధికంగా చూడాలి. మళ్ళీ అవి ఎక్కడ ఖాళీ చెట్ల కాడికి 4 లక్షల కాడికి 4 లక్షలు పోయింది 6 లక్షలు పోయింది అంటున్నారు కదా, చెట్లు ఎక్కడ ఉన్నాయి చూపిస్తామంటున్నారు కదా, మళ్ళీ కోట్ల కాడికి రోడ్లు పలికి పోతున్నాయి కదా. ఆ బడ్జెట్ 2 సంవత్సరాల మీద 3 సంవత్సరాల మీద ఉండకుండా మొత్తం పలిగినాయి కదా, అవి కావా? అటువంటి ఏం లేదు. మళ్ళీ శాసనసభ్య ఎమ్మెల్యే సార్ గారు మొత్తం చెప్పినారు. నేను అనుకున్నది మొత్తం 100% నేను చేసి చూపిస్తా, పరిగిని ఒక రాత రూపుగా మార్చి చూపిస్తా. కాబట్టి మీరు ఎటువంటి అభ్యంతరం పడకండి. నేను బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను తాపత్రయం పడుతున్నా. ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి, బాగానే డెవలప్మెంట్ కొరకు మన ఎమ్మెల్యే సార్ గారు బాగా తపన పడుతున్నాడు. కాబట్టి ఎవరి మాట వినకండి, టీఆర్ఎస్ కౌన్సిలర్ మాట అస్సలు వినకండి. వాళ్ళు నలుగురే ఉన్నారు, ఊర్లనికనే ఉన్నారు, కానీ ఏదైనా పని చేసుకుందామని దానికి లేరు. నేను ఆటో వీడియో నడిపించుకున్నాను, చెత్త బండి వాళ్ళని నడిపించుకున్నాను, అంతా చూడడం మాట అంతా కావాలని చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి పని లేదు, నైట్ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. రేపు ఏం చేద్దాం, రేపు ఎట్లాంటి ప్రభుత్వం మీద మంచిగా హాయిగా యథావిధిగా నడుచుకుంటున్నాం, ప్రభుత్వం మీద ఎలా మనం ఒక మోపు కట్టి ఏదో తప్పుడు మోపు కట్టి ఏదో దుష్ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. కానీ మొన్ననే గెలిచిన మనం మున్సిపాల్ నుంచి గెలిచి 2 నెలలు గెలిచిన తర్వాత ఇప్పుడు సార్ గిట్ట నిన్న పరిగిలో బాలాజీ బ్రహ్మోత్సవం గిట్ట అక్కడ బిజీ ఉండే, మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చినందుకు అక్కడ బిజీ ఉండే, మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న గిట్ట సార్కి వాళ్ళ బిడ్డ పెళ్ళి బిజీ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ ఇప్పుడు మొన్ననే కొత్తగా అయింది కదా, ముందు బడ్జెట్ కొంచెం నడిచింది, అయిపోయింది. ఇప్పుడు నుంచి పనులు హాయిగా యథావిధంగా 99% కాదు 100% ఎమ్మెల్యే సార్ ఉన్నంత వరకు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సార్ ఉన్నంత వరకు మనకు పరిగిలో ఎటువంటి దోకా లేదు. 100 to 100% పనులు అవుతుంది. అది టీఆర్ఎస్ కౌన్సిలర్లకు చెప్తున్నా, మంచిగా యథావిధిగా చైర్మన్ తోటి కమిషనర్ తోటి యథావిధిగా మంచిగా ఉండి పనులు చేయించుకుందామంటే చేయించుకోండి. లేదు ఇట్లానే ఉరుకులాడతామంటే మీకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు మీరు పెట్టకండి. కాబట్టి మీకు అందరికీ చేసి చెప్తున్నా, ఇటువంటి దుష్ప్రచారం చేయకుండా చెప్తున్నా.